అల్లారు ముద్దుగా కనిపించిన కుమార్తెను తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఓ అయ్య చేతిలో పెట్టి అత్తారింటికి పంపుతారు. కాని అల్లుడు సైకో అయితే, కూతురి పాలిట శాడిస్ట్ అయితే, జరిగిందేదో జరిగిపోయిందనుకుని కూతుర్ని ఇంటికి తెచ్చుకుంటారు. కాని వాడు శాడిస్ట్ అయినా సైకో అయినా సరే భర్తను తానే మార్చుకుంటానంటూ అత్తారింటికెళ్ళిందో యువతి. కాని అరగంటలోనే ఆమె జీవితం ముగిసింది. మారతానన్న వాడు మృగంలా తయారయ్యాడు. కట్టుకున్న మమకారం లేకుండా భార్యను దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నగరంలోని కొర్లగుంటకు చెందిన పద్మకు సత్యనారాయణపురానికి చెందిన వేణుగోపాల్తో 2019లో పెద్దలు ఘనంగా పెళ్లి చేశారు. వేణుగోపాల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో భార్యను తీసుకెళ్లి చెన్నైలో కాపురం పెట్టాడు. అయితే పెళ్లైన కొత్తలో భార్యతో ప్రేమగానే ఉన్న వేణుగోపాల్ ఆ తర్వాత తనలోని శాడిజాన్ని బయటపెట్టాడు. భార్యను అనుమానించడం, శారీరకంగా మానసికంగా వేధించడం, తరచూ కొడుతూ ఉండడంతో అతడి వేధింపులు భరించలేక 4 నెలలకే పద్మ పుట్టింటికొచ్చేసింది. పెద్దలు ఎన్నిసార్లు సర్ది చెప్పి పద్మను అత్తారింటికి పంపినా వేణుగోపాల్లో మార్పు రాలేదు సరికదా, మరింత రెచ్చిపోయేవాడు. ఇక చేసేదేమీ లేక విడాకులు తీసుకోవాలని కుటుంబ సభ్యులు సూచించారు. మళ్లీ పెళ్లి చేసుకుంటే వచ్చేవాడు ఎలా ఉంటాడోనన్న భయంతో భర్తనే మార్చుకుంటానంటూ అత్తారింటికి వెళ్ళింది పద్మ. ఈ ఏడాది జనవరిలో భర్త వచ్చి పద్మను తీసుకువెళ్లాడు. అయితే వెళ్లిన అరగంటలోనే ఆమెతో గొడవ పెట్టుకుని కర్రతో బలంగా తలపై మోదాడు. దీంతో పద్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హత్యను కప్పిపుచ్చేందుకు వేణుగోపాల్ పద్మ డెడ్ బాడీని చీరలో చుట్టి సూట్ కేసులో పెట్టి తన ఫ్రెండ్ సంతోష్, కుటుంబ సభ్యుల సాయంతో తీసుకెళ్లి వెంకటాపురం చేపల చెరువులో పడేశాడు. అయితే అత్తారింటికి వెళ్లినప్పటినుంచి పద్మ నుంచి ఫోన్ కాల్ రాకపోవడంతో అల్లుడికి ఫోన్ చేసేవారు. అయితే పద్మ మీతో మాట్లాడదు, మిమ్మల్ని కలవదు అంటూ విసురుకుంటూ ఫోన్ పెట్టేసేవాడు. అయితే వేణుగోపాల్పై అనుమానంతో ఈ నెల 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పద్మ అదృశ్యానికి అల్లుడే కారణమని అందులో పేర్కొన్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వేణుగోపాల్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో జరిగిన విషయం మొత్తం బయటపెట్టాడు. హత్య ఎలా చేసింది, డెడ్ బాడీని ఎలా మాయం చేసింది అన్ని విషయాలను పూసగుచ్చినట్లు వివరించాడు. అతడిని ఘటనా స్థలికి తీసుకువెళ్లి మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు వేణుగోపాల్తో పాటు అతడి కుటుంబ సభ్యులు, స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు స్టీఫెన్ బ్రాడ్లీ మెల్. అమెరికాలోని న్యూజెర్సీలోని అత్యంత ధనవంతుల్లో ఈయనొకరు. వయసు 53 ఏళ్లు. వయసు మాత్రం 5-10 అన్నమాట తప్పితే ఈ పెద్ద మనిషికి బొత్తిగా ఇంగిత జ్ఞానం లేదనే సంగతి తేటతెల్లమవుతోంది. డబ్బుంది కదా, ఏమైనా చేస్తే చెల్లుతుందని భావించాడో ఏమో, సొంత విమానంలో ఓ 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. అది కూడా విమానం గాల్లో ఉండగా ఈ కీచక పర్వానికి పాల్పడ్డాడు. అంతేకాదు, ఈ తాత వెలగబెట్టిన పనులు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఇతర చిన్నపిల్లల పోర్ను వీడియోలు కూడా తీసేందుకు అదే పనిగా ఇతర రాష్ట్రాలకు వెళ్లేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. డిసెంబర్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్టీఫెన్ బ్రాడ్లీ సొంతంగా ఒక బ్రోకరేజ్ కంపెనీని నడుపుతున్నాడు. ఇతనికి 3 సంతానం. స్వతహాగా పైలట్ అయిన స్టీఫెన్ విమానం నడపడంలో శిక్షణ ఇస్తానంటూ ఓ 15 ఏళ్ల బాలికకు నమ్మబలికాడు. ఆ బాలిక తల్లి కూడా ఇందుకు సరే అంది. ఇక విమానం ఇంజిన్ స్టార్ట్ చేసి టేకాఫ్ అవ్వగానే ముసలోడిలో కామ కోరికలు నిద్రలేచాయి. విమానంలో స్టీఫెన్, ఆ 15 ఏళ్ల బాలిక మాత్రమే ఉన్నారు. ఒక్కసారిగా కామం పీక్ స్టేజ్కు చేరుకోవడంతో నిగ్రహించుకోలేకపోయిన ముసలాయన బాలికపై వికృత చేష్టలతో తెగబడ్డాడు. విమానంను ఆ సమయంలో ఆటో పైలట్ మోడ్లో ఉంచాడు. ఇక విమానం దిగిన తర్వాత ఆ బాలిక తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు తెలిసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ పనికిమాలిన చర్యకు పాల్పడినందుకు గాను స్టీఫెన్కు జైలు శిక్ష విధించింది అక్కడి స్థానిక కోర్టు. మరోవైపు స్టీఫెన్ చాలా మంచి మనిషని అతని తరపున లాయర్లు వాదించారు. గత కొద్ది రోజులుగా ఆయన డిప్రెషన్లో ఉన్నట్లు చెప్పారు. స్టీఫెన్ ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండరని న్యాయమూర్తి ముందు తెలిపారు. స్టీఫెన్కు చాలా విమానాలున్నాయి. ఈ విమానాల్లోనే ఈయన చిన్నారిపై అత్యాచారంకు పాల్పడి ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టీఫెన్కు 16 ఏళ్ల వయసులోనే పైలట్ లైసెన్స్ వచ్చినట్లు కోర్టు డాక్యుమెంట్లు పేర్కొన్నాయి. ఇక 2017 నుంచే బాధితురాలైన బాలికతో పరిచయాలు పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ఫోన్కు మెసేజ్లు పంపడం, ఆ తర్వాత సోషల్ మీడియా యాప్ స్నాప్చాట్లో చాట్ చేయడం వంటివి చేశాడు. మెసేజ్ల ద్వారానే బాధితురాలిని చిన్నగా లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. ఓరల్ సెక్స్పై నీకు అవగాహన ఉందా అంటూ చాట్ను మొదలుపెట్టాడు. 2017లో ఓరల్ సెక్స్ బాలికపై ప్రయోగించాడు. ఆ తర్వాత నేరుగా శృంగారంలో పాల్గొని గర్భం దాల్చకుండా కొన్ని గర్భనిరోధక మాత్రలు కూడా అమ్మాయి తీసుకునేలా బలవంతం పెట్టాడు.
ఇక 2017 జూలై 20న అమ్మాయిని తన సొంత విమానంలో తీసుకొని కొన్ని గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన తరువాత తిరుగు ప్రయాణంలో విమానంను ఆటో పైలట్ మోడ్లో పెట్టి ఆమెపై అత్యాచారం చేసినట్లు కోర్టు డాక్యుమెంట్లు పేర్కొన్నాయి.